హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజైతే ఇక్కడ ఏంటంటే ఇదైతే స్ట్రైట్ కట్ బ్లౌజ్ అండి. మామూలుగా రోజు మనమైతే క్రాస్ కటింగ్ అనేది చూస్తున్నాం కదా. అలాగే కొంతమందికి అయితే ఐడియా ఉండదు కదండి స్ట్రైట్ కటింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేనైతే హ్యాండ్సే కట్ చేస్తానండి. ఇది వచ్చేసి మీటర్ క్లాత్. లైనింగ్ అనేది నీట్గా పిండుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓపెన్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలండి. ఈ అంచులు అనేటివి మనకైతే ఆపోజిట్లో ఉండాలి. అయితే ఇక్కడ చూడండి, హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ అయితే వేసుకోవాలండి. ఇలా నేను ఇక్కడ హెచ్చు తగ్గులు లేవు కాబట్టి ఆల్రెడీ పెట్టేశానండి 1 ఇంచు. ఎందుకంటే మనకి హెచ్చు తగ్గులు ఉంటే మాత్రమే కట్ చేసుకోవాలి, లేదు కరెక్ట్గా ఉంటే ఏం అవసరం లేదండి. అయితే ఇక్కడ చూడండి, హ్యాండ్ పొడవు కరెక్ట్గా అయితే ఖర్చుతో సహా పెడుతున్నాను, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఎగ్జాక్ట్లీగా హ్యాండ్ అయితే ఎంతవరకు ఉందో అంతవరకు అయితే పెట్టుకున్న తర్వాత ఇలా ఉల్టా వేసుకొని చూస్తే మనకి ఎగ్జాక్ట్లీగా హ్యాండ్ ఎంతవరకు ఉందో అంతవరకు క్లియర్గా అవుపిస్తుంది. అలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి చూడండి 9 ఇంచెస్ ఉందండి. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 6.5, అంటే 2.5 అయితే చంక డౌన్ అనేది తీశారు. మనం కూడా అంతే, అంటే ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఉందని చెప్పారు కాబట్టి మనమైతే ఏం మార్పులు చేయాల్సిన పని లేదండి. లేదు కరెక్ట్గా లేదు సెట్ చేయాలంటే సెట్ చేయాలి. ఇది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందని చెప్పారు 2.5. ఇక్కడ చూడండి, అంటే లావు ఉన్న వాళ్ళకైతే 9 ఇంచెస్ తీసుకున్నప్పుడు చంక డౌన్ అనేది 3 ఇంచెస్ అయితే తీసుకోవాలండి. కాకపోతే ఇక్కడ బక్కా ఉంది ఆమె, 27 నడుము లూజ్ వచ్చేసి, హ్యాండ్ కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి అందుకని ఇక్కడ చంక లూజ్ ఇలా తీసుకొని హ్యాండ్ లూజ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కులు అయితే కలుపుకోవాలి మనము. ఇక్కడ ఒక 2 ఇంచెస్ షోల్డర్ నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి లోతు అయితే తీయాలండి. ఇది హ్యాండ్ లోతు. ఇది హ్యాండ్ లోతు అయితే నేనైతే కుట్టేటప్పుడే కట్ చేస్తానండి, ఇప్పుడైతే కట్ చేయను. ఖర్చు కోసం మనకు ఒక 2 ఇంచెస్ ఉండాలి, ఏ సైజు వరకైనా సరే అండి. ఒక 2 ఇంచెస్ చూసారా, ఈరోజు అయితే తీసానండి. ఈ స్కేల్ అనేది చాలా రోజులు అవుతుంది తెచ్చి, కానీ అస్సలు నాకు అవుపేయలేదు. ఇంకా నైట్ అంతా వెతికాను, దొరికింది. అయితే ఈ స్కేల్ ఉంటే మనకి లైన్ అనేది కరెక్ట్గా వచ్చి క్లారిటీగా తెలుస్తుందండి. మీకు కూడా చూపించే విధానం కూడా కరెక్ట్గా ఉంటుందని మళ్ళీ వాడుతున్నాను నేను. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి హ్యాండ్. ఇక్కడ 2 ఇంచెస్ క్లాత్ ఉంటే సరిపోతుందండి ఖర్చు. అయితే ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి చంక లూజ్ దగ్గర, మెయిన్ సెంటర్ పాయింట్. ఇలా హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఈ లోత్ అనేది నేను తర్వాత కుట్టేటప్పుడు కట్ చేస్తాను, అది చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇలా ఉల్టా, అంటే నేను ఫస్ట్ ఒక సైడ్ హ్యాండ్స్ తీసాం కదండి, ఆపోజిట్ సైడ్ బ్యాక్ పార్ట్ అనేది తీస్తున్నాను. బ్యాక్ పార్ట్కి అయితే ఇక్కడ కొంచెం క్లాత్ అనేది కరెక్ట్గా లేదు, హెచ్చు తగ్గులు ఉన్నాయి కాబట్టి కింద ఒక లైన్ వేసాను 1/2 ఇంచు. ఎందుకంటే పైకి వేసానంటే మనకి నడుము జాయింట్ చేసుకుంటాం కదండి, నడుములు అక్కడ నడుము జాయింట్స్, నడుము పట్టి వేసుకోనికి మాత్రం ఒక 1/2 ఇంచు తీసుకోవాలి. ఎలాంటి సైజ్ అయినా ఎవరికైనా సరే అండి 1/2 ఇంచు తీసుకోవాలి. ఇక్కడ నడుము లూజు చూడండి, నేను ఉల్టా వేసాను కాబట్టి మనకు ఖర్చు ఉంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది కదా మన ఖర్చు. ఆ ఖర్చుకు మనం దానికోసం ఇలా ఉల్టా తీసుకున్నప్పుడు అయితే ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి. లేదు మనం కరెక్ట్గా తీసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది కుట్లు అనేది లోపలికి పెడతాం కదా, అప్పుడు అయితే ఒక 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా ఉల్టా తీసుకున్నప్పుడు అయితే ఒక 2 ఇంచెస్ సరిపోతుందండి, ఏ సైజు వరకైనా. అంటే బ్లౌజు ఉల్టా తీసి మెజర్మెంట్ చేసేటప్పుడు మాత్రమే ఇది, సీదా చూసినప్పుడు 3 ఇంచెస్. ఇలా నడుము లూజ్ వచ్చేసి మనకి 27 అండి, ఇది నడుము సైజు. 27లో 4 భాగాలు చేసుకుంటే మనకు వచ్చేది ఎంత అండి, పావు తక్కువ 7 అయితే వస్తుంది. పావు తక్కువ 7కి మార్క్ చేసుకొని ఒక 1 ఇంచు డాట్స్కి 2 ఇంచెస్ ఖర్చు. ఇలా 4 భాగాలు అయితే చేసుకోవాలి. చూసారా, ఇక్కడ 1 ఇంచ్ డాట్స్, 2 ఇంచెస్ ఖర్చు, అంతగంతే వచ్చిందండి. కాకపోతే మనము ఫస్ట్ ఆల్రెడీ అంటే నడుము లూజ్ పెట్టముందుకి ఈ మార్క్ వేసాం కాబట్టి ఇదంతా ఎక్కువ వచ్చింది. అందుకని అది వదిలిపెట్టుకొని మనం ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది 27 నడుము ఫిట్టింగ్ అంతవరకు వచ్చిందండి. 1 ఇంచ్ డాట్స్, 2 ఇంచెస్ ఖర్చు.
ఇప్పుడు హైట్ చూసుకోవాలి. నడుము చూసుకున్న తర్వాత బ్లౌజు హైటు, బ్లౌజు పొడవండి. బ్లౌజు పొడవు కింద మెయిన్ డాట్ ఉంటుంది కదా నడుము దగ్గర, అక్కడ నుండి సెంటర్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి చూసుకుంటే మనకు వచ్చేసి 12 ఇంచెస్ ఉందండి. అంటే ఖర్చు పైన ఖర్చుతో కలిపినాము, కింద వచ్చేసి ఖర్చు కాకుండా అంటే 11.5 బ్లౌజ్ పొడవు వచ్చేసి, కింద 1/2 ఇంచు మనకి షోల్డర్ దగ్గర జాయింట్స్ ఉంటాయి కాబట్టి 1/2 ఇంచు వదులుకోవాలి. మొత్తం అయితే 11.5 ఉందండి. చాలా హైట్ తక్కువ ఉంటుంది, చాలా బక్కగా ఉంటుంది కాబట్టి ఇంత వచ్చింది మనకి. చూడండి ఫ్రెండ్స్, మనకు హైట్ చూసుకున్న తర్వాత ఇప్పుడు వీప్ కప్పు చూసుకోవాలంటే ఈ నడుము దగ్గర ఫస్ట్ కుట్టు, అటు ఇటు ఫస్ట్ కుట్టు ఉంటాయి కదండి, అది పట్టుకుంటే మనకి వీప్ కప్ అయితే కరెక్ట్గా సెంటర్ దగ్గర తెలుస్తుంది. ఇక్కడ ఎంత అవుతుందో అంత పెట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలండి. కింద నడుముకు ఆల్రెడీ వదిలేసాం కాబట్టి కింద ఖర్చు అవసరం లేదు మనకి. అయితే ఈ 27 బ్లౌజ్కి వచ్చేసి నేనైతే షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ పెడతానండి. 3 ఇంచెస్ షోల్డర్, 2 ఇంచెస్ నెక్, కింద నెక్ వచ్చేసి 2.5 అయితే పెడతాను. చూడండి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు కింద ఎగ్జాక్ట్గా చూసుకోవాలి మనము, కింద 5 ఇంచెస్ ఉందా లేదా అని. అంటే చంక డౌన్ దగ్గర ఇలా చూసుకుంటే మనకి కరెక్ట్గా తెలుస్తుందండి. ఇక్కడ చంక డౌన్ 5.5 ఉంది కదా, ఇక్కడ నుంచి చూసుకోవాలి మనం. ఎందుకంటే పైన పెట్టాం కదా 5 ఇంచెస్, ఇక్కడ కూడా 5 ఇంచెస్ ఉంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది, లేదంటే ముడత వస్తుందండి. అది ఇక్కడ చూడండి 5.5కి మార్క్ చేసాం కదా. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ మనం కొలిస్తే 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చిందండి. ఇలా కుట్లు అయితే ఇంతవరకు వచ్చింది బ్యాక్ పార్ట్ కుట్లు. అంటే మనకి 1/2 ఇంచు అంటే 5 ఇంచెసే వస్తుంది చంక డౌన్ అనేది. అలా పెడితే కొంచెం పట్టేసినట్టుగా ఉంటుందండి. 5 ఇంచెసే పెడితే మనకి పట్టేసినట్టుగా ఉంటుంది. ఇలా చూడండి, ఇక్కడ 1 ఇంచ్ తీసుకుందాము, ఇలా కలుపుకోవాలి అసలు. కాకపోతే ఏంటంటే ఇది తేడా వస్తుందని నేను మళ్ళీ కొలిచి చంక లూజ్ అనేది మళ్ళీ కొలుచుకున్న తర్వాత పెట్టాను నేను. చూడండి బ్లౌజ్ అనేది ఇక్కడ మన చంక లూజ్ అనేది ఇలా తీసుకోవాలి. ఇలా చూసుకుంటే ఇంతవరకు అయితే వచ్చిందండి ఫిట్టింగ్ మనకి. కరెక్ట్గా సరిపోయింది. నడుము లూజు మనకి చంక లూజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా వస్తే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. అయితే ఇక్కడ ఎంత పెట్టాను నేను, చంక డౌన్ అనేది 5.5 పెట్టానండి. పైన వచ్చేసి 2 ఇంచెస్ నెక్, కింద వచ్చేసి 2.5. చూడండి ఇలా నీట్గా మొత్తం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. షోల్డర్కి సెంటర్ స్ట్రైట్గా ఈ మెయిన్ డాట్ అయితే వేసుకోవాలి. సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్, మీరైతే చూసి కట్ చేసుకోండి, ట్రై చేయండి. కుట్టడం కూడా స్టిచ్చింగ్ వీడియో కూడా పెడుతున్నాను కదా, చూసి ట్రై చేయండి. ఈజీ మెథడ్లో మీకైతే చూపిస్తున్నాను, కట్ చేసుకోండి, కుట్టండి. స్ట్రైట్ కటింగ్ రాని వాళ్ళకైతే ఈ మెథడ్ అయితే చాలా యూజ్ఫుల్ అవుతుందండి వీడియో. ఇప్పుడు చూసారు కదా, స్ట్రైట్ కటింగ్ అంటే ఈ విధంగా వేసుకోవాలండి. మనం ఎప్పుడు చూసే అంటే క్రాస్ కటింగ్ కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. స్ట్రైట్ కటింగ్ అంటే స్ట్రైట్గా వేసుకోవాలి, క్రాస్ కటింగ్ అంటే మనం క్రాస్గా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వేసేటప్పుడు ఇలా కటింగ్ కూడా అంతే వస్తుంది, మనకి ఫిట్టింగ్ కూడా అలానే ఉంటుంది. క్రాస్ కటింగ్ అంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. స్ట్రైట్ కటింగ్ అయితే రాదు, అలా నార్మల్గా ఉంటుంది. కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఈ కటింగ్ అనేది ఎక్కువ తొడుగుతారు. అయితే చూడండి షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత అవుతుందో క్లాత్ అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి. అలాగే ఫ్రంట్ అంటే ముందు నెక్ కూడా కింద ఇట్లా చూసుకోవాలి, పైన 1/2 ఇంచ్ వదులుకోవాలి ఖర్చు కోసం. అక్కడ నుంచి నెక్ ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఇలా అయితే బ్లౌజ్కి బటన్స్ పెట్టుకుంటారండి, ఉక్సులు కాదు. అయితే ఇలా మొత్తం 4 ఉక్స్ల వరకు పెట్టుకోవాలి. ప్రతి బ్లౌజ్కి అంతేనండి, 4 ఉక్స్ల వరకు మార్క్ చేసుకున్నామంటే కాజాపట్టి ఉక్స్ పట్టే దగ్గర ఎగ్జాక్ట్గా వస్తుంది. అయితే షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాట్ వేసుకోవాలి. మెయిన్ డాట్ వచ్చేసి 1.5 ఇంచు, వెడల్పు వచ్చేసి 1.5, పొడవు వచ్చి 1.5 అండి. స్ట్రైట్ కటింగ్ ఉన్న వాళ్ళకి దాదాపు ఇలానే పెడతారు.
ఎందుకంటే వీళ్ళకి ఫిట్టింగ్ అనేది మనకి షేప్ అనేది నువ్వు ఎంత బాగా డాట్స్ పెట్టినా కూడా షేప్ అనేది రాదండి. అంతే ఇది. కాకపోతే ఏంటంటే ఫిట్టింగ్ అనేది ఇంకా అద్దినట్టుగా ఉంటుంది బ్లౌజ్, కానీ మనకి షేప్ అనేది రాదు. చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. లోతు కూడా ఫ్రంట్ సైడ్ లోతు కూడా నేను మనకు కుట్టేటప్పుడే మార్క్ పెట్టుకొని కట్ చేస్తానండి. ఇప్పుడు డాట్స్ దగ్గర ఇలా టక్స్ అయితే పెట్టుకోవాలి. చూసారా, ఇప్పుడు ఈజీగా కటింగ్ కూడా అయిపోయింది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు షేప్ పార్టీలు అయితే అందాలుగా తీసేస్తానండి నేను. మెజర్మెంట్ అయితే ఏం చేయను, ఎందుకంటే మనకు రెగ్యులర్గా కుట్టే బ్లౌజులు అయితే తెలిసిపోతుంది కదా ఎంత అని, అందుకని ఇలా క్రాస్గా తీసుకుంటే సరిపోతుంది. చూడండి షేప్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు చాలా వరకు కానీ అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇదండి.